పురుగు మందుల వాడకం తగ్గించి మెలకువలు పాటించి ఆధునిక సాగు పద్ధతిలో మిర్చి సాగు చేపట్టి అధిక దిగుబడులతో పాటు లాభాలు సాధించవచ్చని కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి దండే రాజిరెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా మాల్యాల గ్రామంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో భారత వ్యవసాయ పరిశోధన మండలి, భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ బెంగళూరు వారి ఆధ్వర్యంలో మిర్చి సాగు, మేలైన యాజమాన్య పద్ధతులు, సాంకేతికత, ఆధునిక సాగుపై సదస్సును ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ టీకే బెహరతో కలిసి రాజిరెడ్డి జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిర్చి సాగులో తామర పువ్వు, తెల్లదోమ తెగుళ్లపై అప్రమత్తంగా ఉండి వాటి నివారణ చర్యలకు పసుపు, నీలిరంగు అట్టలను ఏర్పాటు చేయాలని సూచించారు. కృషి విజ్ఞాన కేంద్రం, జేవీఆర్ ఉద్యాన పరిశోధనా కేంద్రం, వ్యవసాయ కళాశాల ఒకే చోట ఉండడం శుభ పరిణామం అని, ఈ కేంద్రాల ద్వారా రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై శిక్షణ, వాతావరణ సమాచారం, పంటల యాజమాన్య పద్ధతులు, చీడపీడల నివారణ, నూతన పొంగడాలను అందించడంలో శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారన్నారు. సేంద్రియ ఎరువులను అందించడం పంటలకు చాలా మంచిదని, కూరగాయల సాగులో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, కావున మన రాష్ట్ర రైతులు సేంద్రియ సాగు పద్ధతిలో ప్రయోగపూర్వకంగా కూరగాయలను రైతులు సాగు చేయాలని కోరారు. ఈ సదస్సులో జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఎం విజయ నిర్మల, కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ కె మాలతి, విస్తరణ సంచాలకులు డాక్టర్ జమునా రాణి, జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమల అధికారి మరియన్న, వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు. మీరు ఫీల్డ్లో తిరుగుతున్నారు, వద్దులేం చెప్పాలి. Farmers are getting more than 3 crores in their accounts through 350 acres. All put together 51,000 per acre. 1,100,000 for 4 years. Made intercrops there. Yes. They are cultivating veg, onion, garlic, turmeric, ginger. Sir. This is the 2024. December month is 20,506. Previous December is 12,000, sir. Price stable, sir. Price FFB rate, sir. From 2010 to 2000. Asrabad akkada 20 to 12,000. Ikkada 8 to 10 వస్తుంది. 3 months. This is the male, sir. This is female, sir. This is the bunch. So mana thinkers are they really following at the base level? మన కమ్యూనిటీ బిల్డప్ స్టేషన్ గురించి అటు పక్కన మనకు ఎక్కువ ప్రమోషన్లో లేనట్లేదు. లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీకే బెహరా గారు, హానరబుల్ డైరెక్టర్ ఐసీఆర్ ఐహెచ్ఆర్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ డి లక్ష్మీనారాయణ గారు, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ హెడ్ జేవీఆర్ హెచ్ఆర్ఎస్ మల్యాల్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమానికి స్వాగతిస్తున్నాను. ఈరోజు ఈ ఐసీఆర్ ఐఏహెచ్ఆర్ పంటపై నిర్వహిస్తున్న క్షేత్ర దినోత్సవం మరియు శిక్షణ కార్యక్రమానికి విచ్చేసిన స్టార్ట్ అయ్యే ముందు జ్యోతి ప్రజ్వలన మరియు యూనివర్సిటీ సాంగ్ తో జయ హే ఉద్యాన విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విధమైన సహకారం ఐహెచ్ఆర్ బెంగళూరు వారు రాబోయే రోజుల్లో వివిధ పంటల్లో కూడా మాకు తోడ్పాటు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పంటపై నిర్వహిస్తున్న క్షేత్ర దినోత్సవం మరియు శిక్షణ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి ఏం తెలియదు. ఉదాహరణకి మనకి ఫీల్డ్ డయాగ్నోస్టిక్ విజిట్స్ కానీ, మీకు నాణ్యమైన విత్తనాలు అట్లా ఫీల్డ్ విజిట్లో చూసొచ్చాము. మరి ఈ విధమైన సహకారం ఐహెచ్ఆర్ బెంగళూరు వారు రాబోయే రోజుల్లో వివిధ పంటల్లో కూడా మాకు తోడ్పాటు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రైతులు అడిగింది అడగకూడదు. వైస్ ఛాన్సలర్
साहब हैं, डॉक्टर राजीव 37 సంవత్సరాలు పూర్తి చేసుకున్నవి. స్థాపించిన కాడ నుంచి ఇప్పటివరకు ఎన్నో శిక్షణా కార్యక్రమం ఇవ్వబోతున్నారు. అందులో భాగంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హెడ్ జేవిఆర్ హెచ్ఆర్ఎస్ మల్యాల్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. మేడం ఓకే ఓకే మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ బెంగళూరు ద్వారా ఇచ్చినటువంటి హైబ్రిడ్ రకం క్షేత్ర ప్రదర్శన చేసి సో దాంట్లో ఉన్నటువంటి సుగుణాలను ఈ నల్ల తామర పురుగులు తట్టుకునేటువంటి శక్తి ఉన్నటువంటి హైబ్రిడ్ రకాన్ని మన రైతుల పొలాల్లో మనం పండించి ఇప్పుడు వేసి రైతులందరికీ కూడా చూపించడం జరిగింది. ఇది చాలా పెద్ద మనకు ప్రాబ్లంగా మిగిలిపోయింది. గత కొన్ని సంవత్సరాలుగా కూడా మన పంటల సరళి కూడా మారడానికి నల్ల తామర పురుగులు కారణమైపోయింది. సో గత 10 సంవత్సరాల విస్తీర్ణాన్ని చూసినట్టయితే ఇది పూర్తిగా మనకు నల్ల తామర పురుగుల మీద ఆధారపడి ఒక సంవత్సరం నష్టం జరిగినప్పుడు తర్వాత సంవత్సరాలు తక్కువ వేయటము, మళ్ళీ అలాగే వీటి యొక్క ధరలు కూడా ఈ పంట యొక్క విస్తీర్ణాన్ని డిసైడ్ చేయటం అనేది జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించినటువంటి ఈ అంశాన్ని మీద ఈరోజు ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. రైతులు కూడా చాలా చక్కటి ప్రశ్నలు అడిగారు. వారికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే ఈ మిరప అనగానే మనకు అధిక పెట్టుబడి పెట్టడం, దాదాపుగా కొంతమంది రైతులు 1,00,000 పెడుతున్నారు, 1,50,000, 2 లక్షల వరకు కూడా పెట్టడం జరుగుతూ ఉంది ఎకరానికి. సో దీంట్లో మన ఖర్చు ఏ విధంగా తగ్గించుకోవాలి, మనము ఎక్కడ మనం ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నటువంటి అంశం మీద చూసినట్టయితే మనము ఈ రసాయనిక ఎరువులు కూడా మనకు లెక్క లేకుండా వేయటం జరుగుతూ ఉంది. అది దాని మూలంగా కొంత మనకు పొలాల్లో ఇంబ్యాలెన్స్ కూడా, ఈ న్యూట్రియంట్ ఇంబ్యాలెన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇది అలాగే ఈ రసాయనిక అలాగే ఈ పెస్టిసైడ్స్ కూడా, అంటే క్రిమి సంహారక మందులు కూడా 35 నుంచి 40 సార్లు ఒక ఎకరానికి సీజన్లో కొడుతూ ఉన్నదంటే ఆల్మోస్ట్ విషంతో మనము ఈ మిరప పంటను పండిస్తూ ఉన్నాం. మరి విషంతో పండించినప్పటికి కూడా ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఆ విషం అనేది మన మనుషుల్లోకి వెళ్ళి మన నరాల్లో మన యొక్క రక్తంలో ప్రవహించి మనకు అన్ని అనారోగ్య కారణాలకు కూడా కారణమవుతూ, అలాగే మనం బయటికి పంపించాలన్నా ఎక్స్పోర్ట్ చేయాలన్నా కానీ మన యొక్క ప్రాడ్యూస్ అనేది వాపసు రావటం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ అంశాల మీద మనము పరిశోధన చేస్తూ ఉన్నాము. దానిపై విస్తరణ కూడా మనం పెంచడం జరుగుతూ ఉంది. సో ఈ విస్తరణలో కూడా మనం ఏమేమి పద్ధతులు చేస్తే ఖర్చులు తగ్గుతాయి, ఈ యొక్క రెసిడ్యూస్ అవశేషాలు కూడా తగ్గుతాయి అనేటువంటి అంశం మీద చూసినప్పుడు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించినటువంటి ప్యాకేజీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినట్టయితే మన ఖర్చులు తగ్గుతాయి. ఈ మార్కెట్కి సంబంధించి